చీనాబ్ నదిపై నిర్మించిన వరల్డ్ వండర్ రైల్వే బ్రిడ్జిని మోదీ ప్రారంభించి వందే భారత్ను ప్రారంభిస్తున్నారు. ఆ దృశ్యాల్ని లైవ్లో చూద్దాం. రైలును ప్రారంభించి రైల్లో ఆయన ప్రయాణం చేస్తున్న దృశ్యాలని చూస్తూ ఉన్నాము. జమ్మూ కాశ్మీర్లో 14,000 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ని నిర్మించారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఇది. ఈ వంతెనపై పరుగులు తీస్తోంది వందే భారత్ ట్రైన్. ఆ దృశ్యాల్ని అక్కడి నుంచి లైవ్లో చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాని కూడా స్క్రీన్లో చూస్తున్నాము. ఈ బ్రిడ్జిని అలాగే వందే భారత్ని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఆ దృశ్యాలు అక్కడి నుంచి చూస్తూ ఉన్నాము. చీనాబ్ నది ఉపరితలానికి చాలా ఎత్తులో, ఈఫిల్ టవర్ కంటే ఇంకా ఒక 40-50 మీటర్ల ఎత్తులోనే ఈ బ్రిడ్జ్ నిర్మితమైంది. ఈ బ్రిడ్జ్ కారణంగా జమ్మూ అండ్ కాశ్మీర్ల మధ్య దూరం బాగా తగ్గిపోబోతోంది. 1486 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. దశాబ్దాల కాదు, శతాబ్దం నాటి కలగా దీన్ని చెప్పచ్చు. ఈ వంతెనను ఇప్పుడు జాతికి అంకితం చేశారు. ఇదొక్కటే కాదు, మరొక తీగల వంతెన సహజంగా రోడ్ బ్రిడ్జిలను చూస్తూ ఉంటాము. కానీ దేశంలో మొదటిసారి ఒక తీగల వంతెన రైల్వే బ్రిడ్జిని కూడా ఆయన జాతికి అంకితం చేయబోతున్నారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. ఇదే కాదు, 46,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, శంకుస్థాపనలకి ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ప్రధాని ప్రారంభిస్తారు. బ్రిడ్జిని ఓపెన్ చేసి వందే భారత్ రైలుకు జెండా ఊపి జాతికి అంకితం చేస్తోన్న దృశ్యాలు చీనాబ్ బ్రిడ్జ్ నుంచి మనం లైవ్లో చూస్తున్నాము. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రూట్లో భాగంగా దీన్ని నిర్మించారు. అత్యంత క్లిష్టతరమైన కొండల మధ్య ఈ బ్రిడ్జిని, సెమీ ఆర్చ్ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. షాపూర్జీ పల్లంజీ అండ్ ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని సంయుక్తంగా ఈ బాధ్యతల్ని తీసుకున్నాయి. సో ప్రభుత్వం వాటికి ఈ బాధ్యతలు అప్పగించారు. సుదీర్ఘకాలం ఎంతో అధ్యయనం చేసి టెక్నికాలిటీస్ అన్నీ చూసి ప్రకృతి విపత్తులకు, తుపానులకు, భూకంపాలకు వెరవకుండా ఈ బ్రిడ్జిని నిర్మించారు. జమ్మూ కాశ్మీర్లోని కౌరీ బక్కల్ మధ్య నిర్మాణం జరిగింది. దీని ద్వారా ఈ రెండు ప్రాంతాల మధ్య సమయం బాగా ఆదా కాబోతోంది, దూరం తగ్గబోతోంది. అండ్ జమ్మూ కాశ్మీర్ నుంచి దేశాన్ని ఇది కనెక్ట్ చేసే రైలుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మన కుతుబ్ మినార్లు అయితే ఒక 5-6 కుతుబ్ మినార్ల ఎత్తులో ఇది చీనాబ్ నది ఉపరితలానికి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా ఇప్పుడు ఈ చీనాబ్ రైలు వంతెన, ఆర్చ్ బ్రిడ్జ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది.